తిరుమలలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ రథాన్ని ముందుకు నడిపించడానికి మిరాసి వంశం సేవలందిస్తోంది. చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు 7వ తరం రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దాదాపు 500 సంవత్సరాలుగా రథోత్సవం జరుగుతున్న వంశాచారాన్ని పాటిస్తూ స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించడంలో పాలుపంచుకుంటున్నారు మిరాసి వంశస్థులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. నేడు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం మీద స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ భారీగా ఉన్న ఈ చెక్కతేరుని ముందుకు నడిపించడానికి వందలాది మంది భక్తులు కూడా శ్రమిస్తూ ఉంటారు. మరి ఈ చక్రాలని ముందుకు నడిపించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో ప్రత్యేకమైన చక్రాల్లో భారీగా స్థాయిలో ఉన్న కొన్ని వేల టన్నులు ఉన్న ఈ రథాన్ని ముందుకు నడిపించాలంటే ఎంతో భక్తులందరూ కూడా శ్రమపడాల్సి ఉంటుంది. ఈ చక్రాలని ముందుకు నడిపించడానికి ఒక ప్రత్యేకమైన వంశం కూడా ఉంది. ఈ చక్రాలని ఎలా ఈ మాడా వీధుల్లోకి ముందుకు నడిపించాలి, ఏ మలుపువరదో ఎలా చేయాలి అనే అంశాలని కూడా ఒకసారి ఈ వంశం వాళ్ళు చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ రథోత్సవాన్ని ముందుకు నడిపిస్తున్నారు? అసలు మీ చరిత్ర సార్? మేము నమో వెంకటేశాయ. మేము వంశ పారంపర్యంగా 7 తరాలుగా ఈ రథోత్సవం అన్ని గుళ్ళల్లో గోవిందరాజ స్వామి గుడి, రాములవారి గుడి, తిరుచానూరు, తిరుమల, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం అన్ని చోట్ల మేము వంశ పారంపర్యంగా ఈ రథం పనులు చేస్తున్నాము. మేము కొంచెం వయసు అయిన వల్ల మా పిల్లకాయలకు ఆడపిల్లకాయలైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు రథాన్ని అన్ని రథాలు వాళ్ళే బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. భగవంతుడు అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటున్నాం. అసలు ఏంటి మీ చరిత్ర? ఎన్ని వందల ఏళ్ళుగా చేస్తున్నారు? ఏంటి అసలు? 500 సంవత్సరాల పైనుంచి మేము పనులు చేస్తున్నాము. 5 కుటుంబాల మిరాసిదారులు ఇది వంశపారంపర్యంగా రథం పనులు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా రెడ్డప్ప గారు తిప్పారెడ్డి ఫ్యామిలీ, మునప్ప గారు మునీశ్వరరెడ్డి ఫ్యామిలీ, ముడిపల్లి మునికృష్ణారెడ్డి ఫ్యామిలీ, మళ్ళీ మబ్బు రామచంద్రారెడ్డి ఫ్యామిలీ చూస్తున్నాం. ఇంత భారీ రథాన్ని చక్రాలని ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికి మీకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే ఎలా ఇవన్నీ సార్? వంశ పారంపర్యంగా మేము మా మా తల్లిదండ్రులు మాకు ఇది నేర్పించినారు. వాళ్ళ తర్వాత మేము మా పిల్లలకి ఇది నేర్పిస్తున్నాం అన్నమాట. మీరు చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఏం చేస్తారు మీరు? అసలు ఈ వారసత్వం మీకు ఎలా వచ్చింది? మీ చక్రాలు నడిపించడంలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? నా పేరు ఖ్యాతి, నేను బిఎస్సీ న్యూరోఫిజియాలజీ చేస్తున్నాను. మా నాన్నగారు, బాబాయ్ గారు వాళ్ళు ఈ మెయిన్గా స్టార్ట్ చేసింది దీన్ని. వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్చుకున్నారు. సో వాళ్ళ తర్వాత ఫస్ట్ మా అక్క వేయడం స్టార్ట్ చేసింది. కొంచెం గ్యాప్ రావడం వల్ల నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇద్దరు కంటిన్యూ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ డైరెక్షన్ బేస్ బ్లైండ్గా వాళ్ళని నమ్మేయడమే. సో మేము రోడ్ చూడలేము, చూసే వాళ్ళు చెప్తుంటే మేము వంగి పని చేసేయడమే, అంతే. ఈ వంశ పారంపర్యంగా మిరాసిదారులైన వీళ్ళందరూ కూడా ఈ రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎంతో చదువుకున్నారు వీళ్ళందరూ కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా. అయినా కూడా స్వామివారి మీద భక్తితో ఈ రథాన్ని కాదు, ఇక్కడ టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, ఇటు తిరుమల కావచ్చు, తిరుచానూరు కావచ్చు, గోవిందరాజ స్వామి, ఈ ఆలయాల్లో ఉన్న రథాలన్నింటినీ కూడా తమ వంశ పారంపర్యంగా ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. స్వామివారి మీద భక్తితో ఈ ఆలయాలంతా రథాన్ని నడిపించడం మా బాధ్యతగా భావిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.